8,000 రూపాయలు అనేది పబ్లిక్కి వాళ్ళ పాకెట్స్లో ఆదా అవుతుందనే ఉద్దేశంతో అదొకటి ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు మిగిలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మన రాష్ట్రం ఒక సైడ్ అయితే వెల్ఫేర్ ఓవర్ రెవెన్యూ అనే కాన్సెప్ట్ మీద మనం ఇచ్చిన అంటే చాలా రైట్స్ ఇంతకుముందు జిఎస్టీలో 4 స్లాబ్స్ ఉండేవండి. 5%, 12, 18 and 28 మేజర్. అదేవిధంగా 0, 3 and 40 అనేది 0 అనేది ఎగ్జంప్టెడ్లో తర్వాత 3% అనేది గోల్డ్ అండ్ బులియన్, 40 అనేది సిన్ గుడ్స్ మీద అంటే టొబాకో ప్రొడక్ట్స్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో సిన్ గుడ్స్ని 40%. మీరు మేజర్గా పబ్లిక్ యూజ్ అయ్యే ఈ 4 స్లాబ్స్ నుంచి 12% and 28%ని మినహాయించి ఆ షెడ్యూల్స్ని కుదింపు చేయడం జరిగింది. ఇంతకుముందు 5, 12, 18, 28 నుంచి ప్రస్తుతం 5 and 18 వరకు మాత్రమే అది పరిమితం చేయడం జరిగింది. ఇంతకుముందు మనకి చూసుకుంటే 18% గూడ్స్ నుంచి మనకి స్టేట్కి రెవెన్యూ 35% వచ్చేదండి. అదేవిధంగా 28% గూడ్స్ నుంచి మనకి స్టేట్కి రెవెన్యూ 43% వచ్చేది. అంటే మేజర్ కాంట్రిబ్యూటింగ్ రెవెన్యూ మనకు వచ్చే ట్యాక్స్ రేట్స్ 18 and 28 నుంచి చాలా ఐటమ్స్ని మనం 15లోకి అంటే 5% బ్రాకెట్లోకి, అదేవిధంగా 18 అంటే 28లో ఉండే చాలా గూడ్స్ని 18% రేట్స్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్న బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఎండ్ కస్టమర్కి, ప్రతి చివరి వినియోగదారుడికి చేరాలన్న ఒక బృహత్తర ఆశయంతోనే మన స్టేట్ గవర్నమెంట్ ఈ 1 month ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ నెల 19th వరకు మనం ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకోవడం అయింది. ఆ సందర్భంగా ఈ 2 days ఏంటంటే ఎంఎస్ఎంఈ యూనిట్స్కి సంబంధించి ఇక్కడ మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా అందరం కూడాను బేసికల్గా అందరం కూడా వినియోగదారులు. కాబట్టి ట్యాక్సేషన్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ ద నేషన్. కంపల్సరీగా మనం కట్టే ప్రతి పన్ను నుంచి గవర్నమెంట్స్ ఏంటంటే మన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎస్టాబ్లిష్మెంట్ అంటే గవర్నమెంట్ మిషనరీ రన్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా వీటి నుంచే మీట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత త్యాగం అంటే త్యాగం అని కాదు, ఇంత మనం లూజ్ అయినప్పటికి కూడా గవర్నమెంట్ అంటే అట్ ది సేమ్ టైం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఒక విధంగా మనకి నిన్న కూడా మీరు చూసుంటారు పేపర్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ ఏదైతే 2 రిఫార్మ్స్ పరంగా మన ఎకానమీని కాస్త మన లోకల్ కన్జంప్షన్ పెంచుకోవడం మూలంగా మనకి ఇప్పుడు ఏదంటే ఈవెన్ ట్రంప్ టారిఫ్ మెకానిజమ్స్లో మన ఇండియాకి అంటే మనము కొన్ని విషయాల్లో మనం సహకరించడం లేదనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షులు ట్రంప్ వరకు కూడా మనకి కొన్ని టారిఫ్ సుంకాలు ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్లోనే మన స్వదేశీ మనకి నియర్లీ 140 crores పాపులేషన్ మన స్వజానం నుంచే మనం కన్జంప్షన్ ప్యాటర్న్ పెంచుకొని ఆ విధంగా కొద్దిగా మినిమైజ్ చేసుకోవడం అనేది కూడా కాన్సెప్ట్ అన్నట్టు నిన్న మనం చూస్తుంటే సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన దీనిలో కూడా అటువంటి నోటింగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. తర్వాత ఎప్పుడైతే ప్రజలకి ఈ పన్ను వ్యవస్థలో అమౌంట్స్ తగ్గడం మూలంగా ఖచ్చితంగా వాళ్ళకి ఆదా అవుతుంది. ఆదా అయిన అమౌంట్ని వేరే కొనుగోలుకి ఉపయోగించుతారు. వన్స్ ఎప్పుడైతే కొనుగోలు పెరిగాయో ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం ప్రొడక్షన్ మీద కూడా అది ఇంపాక్ట్ ఉంటుంది. ప్రొడక్షన్ కూడా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. వన్స్ ప్రొడక్షన్ పెరిగింది అన్నప్పుడు ఎంప్లాయ్మెంట్, రెవెన్యూ జనరేషన్ ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్గా నడుస్తుందండి. కాబట్టి ఇవన్నీ ఉద్దేశించే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆగస్ట్ 15th అడ్రస్లో కూడా మనకి ఇది జిఎస్టీ ఇది అంటే జిఎస్టీ పరంగా మనం రిలీఫ్ ఇస్తామన్నట్టు ప్రజానీకానికి అడ్రస్ చేశారు. తదనుగుణంగానే September 3rd జరిగిన 56th మన జిఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా 4వ తేదీ నాడు అనౌన్స్ చేశారు. మనకి ఈ నెల 22వ తేదీ అంటే September 22వ తేదీ నుంచి ఎర్లీ అవర్స్ నుంచి మన కొత్త రేట్స్ వచ్చాయండి. కంపల్సరీగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏదైతే ఇందులో 3 రకాలండి. ఒకటి సింప్లిఫికేషన్, ఇంతకుముందు ఉన్న స్లాబ్స్ నుంచి కొన్ని తగ్గించి సింప్లిఫై చేయడం అనేది ఒకటి. సెకండ్ రేషనలైజేషన్, ఇక్కడ మీకు తెలుసు రెవెన్యూ న్యూట్రాలిటీ అని ఒకటి ఉంటుంది. మనం ఎన్ని చేసినప్పుడు కూడా అల్టిమేట్గా మన గవర్నమెంట్ మిషనరీకి అమౌంట్ కూడా ఉండాలి. కాబట్టి దీని నుంచి ఎంతెంత ఇవన్నీ కూడా రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ అనేది అది కాన్సెప్ట్.
ఈ దృష్టిలో పెట్టుకుని మనకి రెవెన్యూ రేట్ రిడక్షన్స్ కూడా ఈ 3 కాన్సెప్ట్ల మీద 2.4 వచ్చిందండి. ఇందులో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మీ అందరూ కూడాను ఇక్కడ ఎవరైతే హాజరైన సభ్యులు కూడాను దయచేసి వీలున్నంత వరకు ప్రాపగేట్ చేయాలి. మనకి స్టాలిన్ సినిమా చూసుంటారు 1-3 మళ్ళీ వాల్మార్కు వెళ్ళి 3 అంటే చైన్ లింక్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ అండి. కాబట్టి మీరు ఏదైతే ఇక్కడ మీరు తెలుసుకున్నారో తెలిసిన దాన్ని మీరు వై రిక్వెస్ట్ యూ టు ప్రాపగేట్ దట్ సేమ్ మెసేజ్ మీకు ఎంతమందికి సభ్యులకి అవకాశం ఉంటే అంతమందికి ప్రాపగేట్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి గృహోపకరణాల నుంచి అంటే రైట్ ఫ్రమ్ మార్నింగ్ మనం లేచి వాడుతున్న కామన్ ఇంటి దగ్గర వాడుతున్న వస్తువులు అంటే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఈవెన్ షాంపూలు, సోప్స్, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ కూడాను ఎర్లియర్గా ఉండే 12 and 18% బ్రాకెట్ నుంచి 5% తగ్గడం జరిగింది. అదేవిధంగా మనం వాడుతున్న ఐటమ్స్ చాలా వరకు ఈవెన్ పాలు ఉన్నాయి అంటే ఇంతకుముందు UHT మిల్క్ ఉండేది, టెట్రా ప్యాక్ అంటాం కదా, టెట్రా ప్యాక్ మిల్క్ ఎర్లియర్గా 5% ఉంటే నవ్ ఇట్ వాజ్ రెడ్యూస్ టు 5%. అదేవిధంగా నెయ్యి ఇంతకుముందు 12% ఉంటే ఇప్పుడు అది 5% వచ్చింది. ఇలాగ పన్నీరు రెగ్యులర్గా పరాటా చపాతీ వీటి మీద కూడా ఎర్లియర్గా 5% ఉంటే కూడా నవ్ దే ఆర్ కంప్లీట్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. పన్నీర్ కూడా ఇవన్నీ కూడా అంటే మీరు అబ్జర్వ్ మీకు ఆల్రెడీ మీకు షేర్ చేస్తామండి. మీరు కొద్దిగా అది ప్రాపగేట్ చేయించండి. అల్టిమేట్గా అది ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళేటట్టు ఇది రెగ్యులర్గా ప్రతి వాళ్ళు వాడుతున్న ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, FMCG ఐటమ్స్, అదేవిధంగా మనం రెగ్యులర్గా వాడుతున్న ఇండివిజువల్గా వాడుతున్న ఐటమ్స్ మీద కూడా తగ్గాయి. అదేవిధంగా గృహోపకరణాలు చూసుకున్నప్పటికి కూడా ప్రతి ఇంట్లో ఈరోజు అనేది అంటే టీవీ కానీ మన వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్స్లో ఎర్లియర్గా ఈ వైట్ గూడ్స్ అంటాం వీటిని. ఇంతకుముందు ఇవన్నీ కూడా 28%లో ఉండేవి, వాటిని అన్నింటిని కూడా ఇప్పుడు 18% బ్రాకెట్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకు సోలార్ కుక్కర్స్ ఏదంటే ఇది కొంత సోలార్ రెన్యూబుల్ ఎనర్జీస్ని మనం ఇంప్రూవ్ చేసే మెకానిజంలో కూడా ఎర్లియర్గా ఉండే 12% బ్రాకెట్ నుంచి 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే బిగ్ ఇంపాక్ట్ బూస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు మనకి లాంగ్ మనం డిమాండింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈవెన్ ఇన్సూరెన్స్ ఇది చాలామంది అబ్జర్వ్ చేయడం లేదు. ఈరోజు మనకు తెలుసు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆరోగ్యపరంగా కానీ ఈరోజు ఇల్లు దాటిన వ్యక్తి మళ్ళీ ఇంటికి చేరినంత వరకు సేఫ్టీ ఆస్పెక్ట్స్ కాబట్టి కంపల్సరిగా ఇప్పుడు మనకున్న దానిలో యాక్చువల్గా యాజ్ ఆన్ డేట్ ఓన్లీ 4% పీపుల్ మాత్రమే బీమా పరిధిలో ఉన్నారండి. కాబట్టి దెర్ ఈజ్ ఏ లాంగ్ అంటే చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. అంటే వెనక అంటే మనము అదే ఫారిన్ కంట్రీస్లో చూస్తే మ్యాక్సిమం వాళ్ళన్నీ కూడా ఇన్సూర్డ్ అయి ఉంటారు. అంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిగత ఇన్సూరెన్స్, అదేవిధంగా జీవిత బీమా అండ్ హెల్త్ ఆరోగ్య బీమా 2 కార్యక్రమాల్లో కూడా ఎర్లియర్గా 18% ఉండే GSTని అది ఇప్పుడు ప్రస్తుతం కంప్లీట్గా దాని నుంచి తీసివేయడం జరిగింది. కాబట్టి కంపల్సరిగా ప్రతి వ్యక్తి ఇది మీరు డౌన్ ది లైన్ ఈ మెసేజ్ వెళ్ళేటట్టు చూడండి. బట్ ఒక గ్రూప్ ఇన్సూరెన్స్కి సంబంధించి మాత్రము ఇంకా అది స్టిల్ అది ఉంది. దాని గురించి కూడా గవర్నమెంట్ దే విల్ మేక్ ఎందుకంటే అల్టిమేట్గా గ్రూప్ ఇన్సూరెన్స్ పరిధిలోకి చాలా వరకు గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి కాబట్టి గవర్నమెంట్ లెవెల్లో అది పర్సూ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవిత బీమా అంటే మన ఎండోమెంట్ ప్లాన్స్ అవ్వచ్చు, యూలిప్ ప్లాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ది కమ్స్ అండర్ వ్యక్తిగత టర్మ్ పాలసీస్ కానీ అదేవిధంగా రీఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఇవన్నీ కూడాను ది కమ్స్ అండర్ జీవిత లైఫ్ ఇన్సూరెన్స్ కింద వస్తాయి. అవి వాటితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్స్ కూడా అన్నీ కంప్లీట్గా GST నుంచి మినహాయించబడ్డాయి. ఇది మెయిన్గా ప్రాపగేట్ చేయండి. ఇదే విధంగా సెకండ్ ఏంటంటే హెల్త్ ఆస్పెక్ట్స్. మీరు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇంతకుముందు కొన్ని ప్రాణాంతక వ్యాధులు అవ్వచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఇలాంటి ఎమర్జెన్సీకి సంబంధించినట్టు పర్టికులర్లీ క్యాన్సర్, హృద్రోగాలు ఇటువంటికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ 33 మెడిసిన్స్ని ఏం చేస్తారంటే దే ఎన్యూమరేట్ చేస్తారు. అది కాస్ట్లీగా ఉండేవి. ఈవెన్ ఒక పరంగా ఒక ప్రక్కనే రోగులు ఇబ్బంది పడుతూ కూడా హయ్యర్ రేట్స్ కట్టి వాళ్ళు ఇదవ్వాల్సిన పరిస్థితి ఉండేది. దాని నుంచి ఏంటంటే ఆ 33 రకాల మందుల మీద కంప్లీట్గా GST అనేది తొలగించడం జరిగింది. ఆ ఆస్పెక్ట్ కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా చాలా వరకు డ్రగ్స్ ఎర్లియర్గా 12% బ్రాకెట్లో ఉన్నవి కూడా 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్జికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, డయాగ్నోస్టిక్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, ఇలాగ చాలా ఐటమ్స్ని 5% కేటగిరీలోకి తీసుకొచ్చారు. అంటే ఈ విధంగా జనాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆరోగ్యపరమైన బీమా కార్యక్రమాలు అవ్వచ్చు, మందు అంటే ఆరోగ్యపరంగా ఉండే మందులు, డయాగ్నోస్టిక్స్, సర్జికల్ ఎక్విప్మెంట్ రేట్స్ కూడా తగ్గించి వైద్యాన్ని జనాలకు చేరువుగా చేయడం అనేది ముఖ్యంగా మీకు తెలుసు ఏ సొసైటీ అయినా ఇంపార్టెంట్ 2 పారామీటర్స్
వైద్య, విద్య ఈ రెండు ఇంపార్టెంట్. కాబట్టి వైద్యపరంగా ఇటువంటి జాగ్రత్త తీసుకొని చాలా వరకు ఆ బెనిఫిట్స్ పాస్ ఆన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మీకు చాలా వరకు ఈవెన్ పిల్లలు వాడుకున్న సైకిల్స్ ఇంతకుముందు 12% ఉంటే ఈరోజు 5% తీసుకొచ్చారు. చాలామంది పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో అబ్జర్వ్ చేస్తుంటారు, చాలామంది స్కూల్స్కి వెళ్ళాలంటే సైకిల్స్నే ఎక్కువ వాడతారు. ఆ పిల్లల తాలూకా విధంగా ఆ బడ్డెను కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఆటో రిక్షాస్, పిల్లల్ని మొబిలైజ్ చేసి తీసుకెళ్ళి ఆటో రిక్షాస్, ట్రైసికల్స్ ఉన్నాయంటే ఎర్లియర్గా అవి వాటిని కూడా రేట్స్ ఇప్పుడు మనకు ట్రైసికల్స్ కూడా 18% రేట్, ఎర్లియర్గా 28 ఉండేది తీసుకురావడం జరిగింది. ఈవెన్ అంబులెన్సెస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే అంబులెన్సెస్గా ఏదైతే డిక్లేర్డ్ అయిన విత్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, అంబులెన్స్ ఎక్విప్మెంట్ ఎర్లియర్గా 28% దాన్ని కూడా 18 వచ్చారు. అదే ఒక్క ఎక్సెప్ట్ జామెట్రికల్, మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్, కలర్ బాక్సెస్ ఇటువంటివి వాటి మీద మాత్రమే ట్యాక్స్ 5%, కానీ రిమైనింగ్ స్టూడెంట్స్ వాడే నోట్బుక్స్ కానీ, ఎక్సర్సైజ్ బుక్స్ కానీ, పెన్సిల్స్, ఎరేజర్స్, క్రయాన్స్ ఇలాంటి అన్నిటి మీద కూడా కంప్లీట్గా GST తొలగించడం జరిగిందండి. మ్యాప్స్, గ్లోబ్స్ ఇలాంటివన్నీ ఐటమ్స్ మీద. ఆ విధంగా మన గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మన GST కౌన్సిల్ వాళ్ళు కూడా ఇవి ప్రధానంగా విద్య, వైద్య, ఆరోగ్యము, అదేవిధంగా కామన్గా వాడుతున్న ప్రతి గృహిణికి యూజ్ అయ్యేటట్టు ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని ఏదైతే బెనిఫిట్ వాళ్ళు ప్రకటించడం కాదు, అల్టిమేట్గా అది చివరి వినియోగదారుడికి చేరితేనే దానికి సార్థకత. అందులో మనం యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము, అదేవిధంగా కన్సర్న్డ్ సెక్టార్ పీపుల్గా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసుకుంటే పర్టికులర్లీ మన జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా అగ్రో బేస్డ్ హార్టికల్చర్ అండ్ ఫిషరీస్ అనేది మన ఏలూరు జిల్లాకి ఇంపార్టెంట్ ఫీల్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ట్రాక్టర్స్ కూడా 1800 cc వరకు ఉన్న ట్రాక్టర్స్కి అది ఎర్లియర్గా ఉండే 12% నుంచి 5% తగ్గించడం, ట్రాక్టర్ టైర్స్, ట్యూబ్స్, పార్ట్స్ అన్నీ కూడా 5% తీసుకురావడం జరిగిందండి. మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ ఇప్పుడు అంతా కూడా మెకనైజ్డ్ అగ్రికల్చర్ని మనం ఇంప్రూవ్ చేసే కార్యక్రమంలో ఎర్లియర్గా ఉండే రేట్స్ నుంచి 5%, ఇప్పుడు మీరు హార్వెస్టర్స్, కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు మీరు చూస్తుంటే కంపోస్ట్ యంత్రాలు, అదేవిధంగా ఇవన్నీ కూడాను 5% దీనిలో తీసుకొచ్చారు. ఆక్వాకి సంబంధించి కూడా ఆక్వాకి రిలేటెడ్ పంప్స్ కావచ్చు, స్ప్రింక్లర్స్, ఏరేటర్స్, అందులో వాడే రసాయనాలు, అదేవిధంగా దాని పాండ్ ఈకో సిస్టమ్ మెయింటైన్ చేయడానికి అవసరమైన రసాయనాలు ఎర్లియర్గా 12 and 18లో ఉండేవండి. వాటిని కూడా ఇప్పుడు మనము అది 5% కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా విస్తృతంగా మనం ఆలోచిస్తే ప్రతి వ్యవసాయదారుడికి, అదే హార్టికల్చర్లో కూడా మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్స్ వీటి మీద కూడాను 5%లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఇది మన గవర్నమెంట్ ఏంటంటే ఇట్ గివ్స్ ఎ బిగ్ బూస్ట్ టు ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అండి. అంటే ఒక స్టూడెంట్స్ నుంచి, ఒక గృహిణి నుంచి ప్రతి వినియోగదారుడికి బెనిఫిట్ వెళ్ళే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయాలను ఏంటంటే అది సఫలీకృతమైనప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అంటే మన స్టేట్ వరకే సుమారు చూసుకుంటే 8,000 crores మన స్టేట్ రెవెన్యూను మనం లూజ్ అవుతున్నప్పటికి కూడా ఇంటర్న్ ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకు అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మా మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా మాకు కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. అల్టిమేట్గా రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ విల్ టేక్ ఏ హ్యూజ్, ఎందుకంటే అల్టిమేట్గా ఈరోజు ఏదైనా రెవెన్యూని మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నింటికీ మొబిలైజేషన్ అనేది మీకు తెలుసు, డబ్బులేంది ఇది ఇంధనం లాంటిది, డబ్బులేంది ముందుకు కదలవు. కంపల్సరీగా అన్ని కార్యక్రమాలు నడవాలంటే ఆ కార్యక్రమంలో మేము మా డిపార్ట్మెంట్ పరంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ 10 to 15% డిప్ ఫర్ అ షార్ట్ పీరియడ్. బట్ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే మనకి కొనుగోలు శక్తి పెరగడము, డిమాండ్ పెరగడము, ప్రొడక్షన్ పెరగడము, తర్వాత ఇటు విధంగా కొంతకాలానికి అది మిటిగేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ని కూడా మన PM గారు కూడా ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. వికసిత భారత్, అదేవిధంగా స్వదేశీ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం అందరం కూడాను అంటే పేట్రియాటిక్ అని కాదు, మన జనాలకి మనం సహకరించేటట్టు మన ఉత్పత్తులను మనం ప్రాపగేట్ చేసుకోవాలి. అంటే ఎవరి కోసం కాదండి, మన జనాలు, ఇది మన కంట్రీ అనే భావంతో మనం కానీ మన కొంత అట్లీస్ట్ ఒక చేనేత ఉందనుకోండి, వీక్లీ మనం వేసుకున్న బట్టలు కనీసం ఒక వారంకైనా మనం చేనేత బట్టలు వాడుకునేటట్టు. అంటే మీరు చేసే ప్రతి పర్సన్ ఆ విధంగా కమిటెడ్ తీసుకుంటే ఏంటంటే ఇట్ గివ్స్ అ బూస్ట్. అదేవిధంగా మనం కొనుక్కునేటప్పుడు కూడా మన ఇండియన్ బ్రాండెడ్ ఐటమ్స్ లేదా మన AP బ్రాండెడ్ ఐటమ్స్ మీద మనం
కొనుగోలు చేసే విధంగా మీరు కొంతకాలం మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా వస్త్రాల్లో కూడా చూసుకుంటే మీరు మ్యాన్ మేడ్ ఫ్యాబ్రిక్ ఎర్లియర్గా 18 నుంచి 5కి తీసుకొచ్చారండి. అదేవిధంగా యార్డ్ మీద కూడా ఎర్లియర్గా 12 నుంచి 5% కేటగిరీలకు తీసుకొచ్చాం. ఆ విధంగా ఏమైందంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్పుట్స్ మీద రేట్లు తగ్గించడం వల్ల ఇంతకుముందు మీకు ఏముండేది, కొనుగోలులో కొన్ని ఐటమ్స్ 18% ఉండడం, అమ్మే వస్తువు 5% ఉండేటప్పుడు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్గా మీ దగ్గర అది కొంతకాలం క్యాపిటల్ లాక్ అయిపోవడం, మీకు రొటేషన్ ఇబ్బంది అవ్వడము, ఆ రిఫండ్ ప్రాసెస్ అనేది టెక్స్ టైము అన్నీ జంప్ చేయడం, అది తీసుకునే మెకానిజంలో కొద్దిగా లేట్ అవ్వడం మూలంగా యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ మనకు కొద్దిగా ఇబ్బందులు ఉండేవి. వాటిని అన్నింటినీ మినిమైజ్ చేయడానికి ఏం చేశారంటే ఇన్పుట్స్ మీద కూడా రేట్స్ని రేషనలైజ్ చేయడం వల్ల ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ నుంచి కొద్దిగా మనం మన ఎంటర్ప్రెన్యూర్స్కి కొద్దిగా కాపాడేటట్టు, వాళ్ళ దగ్గర చేతిలో రొటేషన్ అయ్యేటట్టు, క్యాపిటల్ లాకప్ అవ్వకుండా ఉండడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చాలామంది అంటే కొన్ని దీనికి ఇచ్చారు, కొన్ని ఐటమ్స్ని కొన్ని కంప్లీట్ ఎగ్జామ్ చేశారు, కొన్ని ఐటమ్స్ని ట్యాక్సేషన్లోకి ఎందుకు ఉంచారు, ఇంకా స్టిల్ ఉంచారని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ట్యాక్సేషన్ పరిధి నుంచి కానీ కంప్లీట్గా ఎగ్జామ్షన్ చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్గా ఎవరైతే తయారీదారుడికి తన దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏదైతే ముడి పదార్థాల మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకున్న సదుపాయాన్ని కోల్పోతాడు. ఆ విధంగా ఆటోమేటిక్గా ఏదైతే ఆయన కోల్పోయిన దాన్ని ఏం చేస్తాడు, ఎవరైనా కాస్ట్ షీట్లో ఆటోమేటిక్గా తనకి ఎంతైతే పడుతుందో అవన్నీ అక్యుములేట్ అవుతాయి. ఇండైరెక్ట్గా మళ్ళీ అది కాస్ట్ షీట్లో అది ఇంక్లూడ్ అయ్యి మనకి ఆ వస్తువు ధర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొన్ని ఐటమ్స్ మీద మాత్రం పర్పస్ఫుల్లీ గవర్నమెంట్ కంటిన్యూస్ దట్ ట్యాక్సేషన్ సిస్టమ్ అండి. ఇది ఓవరాల్గా ఇచ్చేసింది. మీరు ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే గృహోపకరణాలు, ఇండివిజువల్, విద్య, ఆరోగ్యం, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, మన దగ్గర చూసుకుంటే టూరిజం ఆస్పెక్ట్స్, టూరిజంకి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద ఈవెన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ పాసెంజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద కూడా నౌ దే కమ్స్ అండర్ 18% బ్రాకెట్లో తీసుకొచ్చాడు. అదేవిధంగా ఒక హోటలియర్స్ ఇంతకుముందు ఏమయ్యేది 7,500 వరకు కూడా, ఇంతకుముందు 12% ఉండేది, దాన్ని నౌ 7,500 వరకు పర్ డే ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో వాటిని కూడా 5% బ్రాకెట్లోకి కంటిన్యూ చేస్తున్నాం. ఈ విధంగా మన టూరిజాన్ని ఇచ్చేయడము. అదేవిధంగా యాగ్రో ప్రాసెస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జాబ్ వర్క్లో యాగ్రో ప్రాసెసింగ్ జాబ్ వర్క్ ఎర్లియర్గా 12% ఉండేదండి. పర్టికులర్లీ మనకు నూజివీడు, మన అప్లాండ్ ఏరియాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఐటమ్స్ జాబ్ వర్క్ మనం అప్పచెప్తాము. ఏదైతే యాగ్రో ప్రాసెసింగ్కి సంబంధించి జాబ్ వర్క్ కూడా ఎర్లియర్గా 12% ఉండేది, నవ్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ టు 5%. అంటే ఈ విధంగా ప్రతి ఐటెంలో కూడా చాలా ఐటమ్స్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈవెన్ 90% ఆఫ్ జనరల్గా కామన్గా పబ్లిక్ వాడే గూడ్స్లో 90% వస్తువుల మీద ఎర్లియర్గా ఉండే 18 ఆర్ 12 నుంచి 5 తగ్గించారు. దాని మూలంగా ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే మినిమం 7% నుంచి మ్యాక్సిమం 13% బెనిఫిట్ అనేది ప్రతి వ్యక్తికి పాస్ అవుతుంది. అంటే ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు మిగులుదల వస్తుంది. కాబట్టి ఈ విధంగా వీటిని మీరు అందరూ కూడాను ప్రాపగేట్ చేయాలని, ఈ మెసేజ్ని మీరు డౌన్ ది లైన్ పర్క్యులేట్ చేయాలని మా డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నామండి. తదుపరి కొన్ని మెసేజెస్ ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, బట్ లోకల్గా వచ్చేసరికి ఇంప్లిమెంట్ కావటం లేదనే కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే ఇక్కడ 2 రకాలండి. ఒకటి ఏంటంటే వాళ్ళ మీద సరిగ్గా అవగాహన లేక అన్ని వస్తువుల మీద ధరలు తగ్గాయేమో అనుకోవడం అనేది ఒకటి. అన్ని వస్తువుల మీద అయితే ధరలు అది రేట్స్ తగ్గలేదండి. ఏవైతే మనకు ఒక 29 సర్వీసెస్ మీద తగ్గించారు, అది అంటే రేషనలైజేషన్ కానీ రిడక్షన్ కానీ, అదేవిధంగా సుమారు ఒక 430 ఐటమ్స్ మీద ఈ రేట్స్ రిడక్షన్ అనేది జరిగింది. అంతే తప్పించి అన్ని వస్తువుల మీద కాలేదు. కానీ కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, జిఎస్టీలో రేట్లన్నీ తగ్గిపోయినాయి కదా అనే ఆలోచన ఉంటారు. కాబట్టి ఏదైతే రేట్లు తగ్గినాయో వాటిని మీరు ప్రాపగేట్ చేయండి. సెకండ్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి చాలామంది డీలర్స్ కూడాను ఎవరైతే మా దగ్గర పాత స్టాక్ ఉందండి, మా కంపెనీలో మాకు పాత రేట్లోనే మేము అమ్ముతామంటే మాకేమీ అటు నుంచి డైరెక్షన్ రాలేదని చెప్తున్నారు. బట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది మనకి 22 సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుంచి న్యూ రేట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా దే మస్ట్ ఇంప్లిమెంట్. ఖచ్చితంగా అటువంటిది ఏదైనా ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం మేము ఒక డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. 8712631283 అనేది మన ఏలూరుకి సంబంధించి ఒక కంప్లైంట్ లాడ్జింగ్ చేయడానికి కానీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ అది మేము ఒక నెంబరు మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి
అది వైడర్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అటువంటి ఇన్సిడెంట్స్ కానీ అటువంటి ఏదైనా సందేహాలు ఉన్నా ఆ రిక్వెస్ట్ ద పీపుల్ యాజ్ ఏ వినియోగదారుడిగా కూడా నేనున్నాను. మన ఆఫీసర్స్ అయినప్పటికి కూడా ప్రైమర్లీ వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్. అయితే ప్రతి కన్జ్యూమర్గా మనం వీ హ్యావ్ అ రైట్ టు డిమాండ్. ఇక్కడ కూడా మీరు ఏంటంటే ప్రతి 200 రూపాయలు దాటిన ప్రతి కొనుగోలు మీద కూడా ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు డిమాండ్ ఫర్ ఇన్వాయిస్. వన్స్ ఇన్వాయిస్ మీరు ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో ఇన్వాయిస్ ఇష్యూ జరిగిందంటే ఆటోమేటిక్గా మనకి అది అకౌంట్ ఫర్ అవుతాయండి. అకౌంట్ ఫర్ అవ్వడము మన ఎకానమీలకు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద యు ఆల్ పీపుల్ టు కోఆపరేట్. గవర్నమెంట్ తాలూకు ఆలోచనను అర్థం చేసుకోండి. అదేవిధంగా ప్రతి వినియోగదారుడికి సమాచారం చేరదీయండి. ఎటువంటి డిస్క్రిపెన్సీస్ కానీ ఎటువంటి ఇది ఉన్న డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మీకు తెలుసు ఏదైనా కొత్త మార్పు అనేది అంత ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇనీషియల్ పికప్స్ అనేది సహజం. వాళ్ళకి కొంత అవగాహన లేక కొన్నిసార్లు చేస్తారు. ఎనీహో అటువంటి ఇన్సిడెంట్స్ మా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్ అసోసియేషన్ పీపుల్తో కూడా మాట్లాడి వీలున్నంత వరకు వాళ్ళని కూడా మేము సెటరేట్ చేసి వాళ్ళతో మాట్లాడి అటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఎర్లియర్గా ప్రయోజనాన్ని మన అల్టిమేట్ కస్టమర్కి చేరే విధంగా మన అందరం కూడా ప్రయత్నించాం. థ్యాంక్ యూ.